హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి 7థ్ ఆగస్ట్ నుంచి 12థ్ ఆగస్ట్ వరకు 4 ఐపీఓస్ ఉన్నాయి కదా! మరి మనకి లిమిటెడ్ క్యాపిటల్ ఉన్నట్టయితే ఏ ఐపీఓని అప్లై చేయాలి? పదండి క్విక్‌గా చూసేద్దాం. ప్రతి ఐపీఓని క్యూఐబీకి, హెచ్ఎన్ఐకి, రీటైల్ కేటగిరీకి రిజర్వేషన్ ఉంటుంది. అలాగే రీటైల్ కేటగిరీ అంటే ఎవరైతే 2,00,000 లోపు అప్లై చేస్తారో వాళ్ళకి రీటైల్ కేటగిరీలోకి వస్తారు. ముందుగా ఈ అనాలిసిస్ అనేది ఐపీఓ ఇష్యూ సైజ్ అలాగే జీఎంపీ అలాగే రీటైల్ పోర్షన్ రిజర్వేషన్ బేస్ చేసి చేయడం జరిగింది. ముందుగా హైయర్ అలాట్మెంట్ ఛాన్సెస్ ఉన్న డూత్ ట్రాన్స్మిషన్‌కి అలాగే హై జీఎంపీ ఉన్న దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే 10% లెస్ జీఎంపీ ఉన్న హై అలాట్మెంట్ ఛాన్సెస్ ఉండడం వల్ల లీప్ ఇండియాకి సెకండ్ ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే మోడరేట్ గ్రే మార్కెట్ ప్రీమియం ఉన్న ఆహ్, తక్కువ అలాట్మెంట్ ఛాన్సెస్ ఉన్న మోల్బియో డాగ్ డిస్ట్రిక్ట్‌కి థర్డ్ ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. సో, ఫోర్త్ ర్యాంకింగ్ అనేది టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్‌లో ఉంటుంది. మరి మీరు ఏ ఐపీఓకి అప్లై చేస్తున్నారో కామెంట్ చేసేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అయినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.